నమస్తే వెల్కమ్ టు లోకల్ పాలిటిక్స్ స్పెషల్ బులెటిన్. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న గుంటూరు జిల్లాలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోరు ఖాయమైన పరిస్థితుల్లో మూడు ప్రధాన పక్షాలను సమస్యలు వెంటాడుతూనే ఉన్నా విజయంపై మాత్రం ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా అధికార పక్షానికి జిల్లాలో పలుచోట్ల అభ్యర్థులే కరువైనట్లు కనిపిస్తుంటే కొత్తగా పుట్టుకొచ్చిన వైసీపీలో నేతల హడావిడి పెరిగిపోయి టికెట్ల కోసం జరుగుతున్న ఆధిపత్య పోరు ఇబ్బందికరంగా తయారైంది. టీడీపీ పరిస్థితి చూస్తే వర్గ విభేదాలు ఆ పార్టీకి పెద్ద మైనస్ గా తయారవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గుంటూరు జిల్లా లోకల్ పాలిటిక్స్ పై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. గుంటూరు జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువే. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యమున్న జిల్లా ఇది. రాష్ట్రాన్ని ఏలిన నలుగురు ముఖ్యమంత్రులు ఈ జిల్లా నుంచి వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలాసార్లు రుజువైంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జిల్లాగా ఉన్న గుంటూరులో మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లు 17 ఉంటే 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2004 ఎన్నికల్లో అప్పటిదాకా ఉన్న టీడీపీ హవాను కాదని రికార్డు సృష్టించింది కాంగ్రెస్. ఒక్క సీటు మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను తన ఖాతాలో వేసుకుంది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కని ప్రాధాన్యత గుంటూరు జిల్లాకు దక్కడం మొదలైంది. అప్పట్లో జిల్లాకు 4 క్యాబినెట్ భర్తలు, ఒక కేంద్ర మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది కాంగ్రెస్. 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 11 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటే టీడీపీ మిగిలిన 6తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎంపీ సీట్లలో కూడా కాంగ్రెస్ 2 గెలుచుకుంటే టీడీపీ 1 గెలుచుకుంది. సంఖ్యాపరంగా ఎమ్మెల్యేల బలం తగ్గినా జిల్లాకు అంతే ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్. 4 రాష్ట్ర మంత్రుల్ని చేసి బాపట్ల నుంచి గెలుపొందిన ఎంపీ పనబాక లక్ష్మిని సెంట్రల్ క్యాబినెట్ లోకి తీసుకెళ్లింది. ఇక అసెంబ్లీ స్పీకర్ పదవి నాదెండ్ల మనోహర్కు కట్టబెట్టింది. అదిలా ఉంటే వైసీపీ ఆవిర్భావంతో జిల్లాలో కాంగ్రెస్ ముఖ చిత్రం మారిపోతూ వస్తోంది. ఇప్పుడు చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేశారు. ఆ 2 ఎమ్మెల్యేలు బైపోల్స్ లో విజయాలు నమోదు చేసుకుని కొత్త పార్టీ అధికారిక ఎమ్మెల్యేలైపోయారు. అలా కొత్త పార్టీ జిల్లాలో పునాదులు వేసుకుంటుంటే జిల్లాపై మంచి పట్టే ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం స్వయంకృత అపరాధాలతో ఆ పట్టు చేజార్చుకుంటోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుల గ్రూప్ పాలిటిక్స్ తో అక్కడ తమ్ముళ్లకు సరైన దిశానిర్దేశం లేకుండా పోతున్నట్లు కనిపిస్తోంది. ఆ 2 గ్రూపుల ఆధిపత్య పోరుతో ద్వితీయ శ్రేణి నేతలతో పాటు కేడర్ కూడా నీరుగారిపోయే పరిస్థితి. దీంతో గెలిచే అవకాశాలున్నా పార్టీ మాత్రం ఉపయోగించుకోలేకపోతున్నట్టున్నారు. కాంగ్రెస్ లో ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు మిగిలిపోతే అందులో రేపల్ల ఎమ్మెల్యే మోపితే వెంకటరమణ జైలు పాలయ్యారు. మిగిలిన వారిలో 3 మంత్రులుగా, 1 స్పీకర్ గా కొనసాగుతుంటే జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలతో పాటు వారి వారి నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ కేడర్ చాలా వరకు కొత్త పార్టీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మొత్తానికి అధికార పక్షం పరిస్థితి ఎలా తయారైందంటే టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లు, వైసీపీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్న మాచర్ల, తాడికొండల్లో కాంగ్రెస్ కు క్యాండిడేట్లే కరువైపోయారు. జిల్లాలో మైనార్టీల సీటుగా ముద్రపడ్డ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం షేక్ మస్తాన్ వలి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 3 ప్రధాన పార్టీలు బలంగా కనిపించే ఆ సెగ్మెంట్ లో ఎమ్మెల్యే వైఖరే కాంగ్రెస్ కు మైనస్. సెటిల్మెంట్లు, మీడర్ వడ్డీలు, కార్పొరేషన్ లో దందాలు వంటి వాటితో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్న మస్తాన్ వలిపై లోకల్ గా తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. అవినీతి ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్న ఆయన తన సామాజిక వర్గానికి కూడా ఏమీ చేయలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు పరాజయం పాలైన జియావుద్దీన్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఉండడంతో టీడీపీ ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తోంది. సెగ్మెంట్ లో మైనార్టీలతో సమానంగా ఓట్ల బలం ఉన్న ఆర్యవైశ్య సామాజిక వర్గాలకు చెందిన ఒక బిగ్ షాట్ ను రంగంలోకి దించే దిశగా ఇప్పటికే మంత్రాలు పూర్తయ్యాయంట. అదిలా ఉంటే వైసీపీలో పరిస్థితి డిఫరెంట్ గా కనిపిస్తోంది. టికెట్ రేస్ లో ఒకరికి 3 తయారవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఎక్కడా లేని గందరగోళం కనిపిస్తోంది.
మొదటి నుంచి యాక్టివ్ గా ఉన్న నసీర్ అహ్మద్ తో పాటు మధ్యలో వచ్చి చేరిన షౌకత్లు అక్కడ కన్వీనర్లుగా పనిచేస్తుంటే ముస్తఫా అనే లీడర్ వారి మధ్యలోకి ఎంటర్ అయిపోయి భారీగా డబ్బులు వెదజల్లుతూ పార్టీ కార్యకలాపాల్లో హడావుడి చేసేస్తూ ఉండడంతో ఎవరికి టికెట్ దక్కుతుందనేది మిస్టరీగా మారిపోయింది. వారిలో ఒకరికి టికెట్ ఇస్తే మిగిలిన ఇద్దరి సహకారం పార్టీకి ఎంతవరకు ఉంటుందనేది డౌటే. జిల్లాలో మరో కీలక సెగ్మెంట్ గుంటూరు పశ్చిమం. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో కాంగ్రెస్ అంతో ఇంతో అనుకూలంగా ఉన్న సెగ్మెంట్ ఏదైనా ఉంది అంటే అది గుంటూరు పశ్చిమమే. అభివృద్ధి పరంగా కన్నాకు లోకల్ గా ప్లస్ పాయింట్ ఉన్నా గుంటూరు ఎంపీ రాయపాడుతో ఉన్న విభేదాలు ఆయనకు పెద్ద మైనస్ గా కనిపిస్తాయి. దాంతో పాటు కన్నా అనుచరులపై వెల్లువెత్తుతున్న సెటిల్మెంట్ ఆరోపణలు కూడా ఆయనకి ఇబ్బంది కలిగించేవే. ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కమ్మ, కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో టీడీపీ కమ్మ సామాజిక వర్గం క్యాండిడేట్ ను బరిలోకి దించితే కన్నాకు ఎదురు తప్పదు. అయితే లోకల్ గా సమర్థుడైన లీడర్ లేకపోవడం, గత ఎన్నికల్లో పోటీ చేసిన చుక్కపల్లి రమేష్ తిరిగి ఇటువైపు కన్నెత్తైనా చూడకపోవడం వంటి వాటితో లోకల్ తమ్ముళ్లలో నిరుత్సాహం కనిపిస్తోంది. వైసీపీ విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి వలసొచ్చిన లేళ్ల అప్పిరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కార్మిక సంఘ నేతగా పనిచేసిన ఆయనకు పేదల్లో ముఖ్యంగా ఎస్టీల్లో పట్టుండడం కలిసి వచ్చే అంశమే. అయితే క్యాస్ట్ ఈక్వేషన్స్ తో టీడీపీ వేసే స్టెప్పే అక్కడ నిర్ణయాత్మకంగా మారే పరిస్థితి. గుంటూరు లోకల్ పాలిటిక్స్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.